రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇవాళ గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా వారితో పాటుగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పరిధిలో 42 అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇన్ఛార్జీలు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ సేవాదల్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు. జూమ్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పగడ్బందీగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని అన్నారు. 50 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని నియమించాలని తెలిపారు. రైట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇవాళ గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా వారితో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల పరిధిలో 42 అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇన్ఛార్జీలు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ సేవాదల్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు. జూమ్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పగడ్బందీగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని అన్నారు. 50 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని నియమించాలని తెలిపారు. రైట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇవాళ గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ గత సిట్టింగ్ స్థానాన్ని చేజించుకునేందుకు ఇప్పుడు ఏదైతే ప్రచారాలకు సంబంధించి కావచ్చు, వ్యూహాలకు సంబంధించి కావచ్చు, కసరత్తును మొదలెట్టింది. దీంట్లో భాగంగానే జూమ్ సమావేశాలకు సంబంధించి కూడా వరుసగా జూమ్ సమావేశాలు నిర్వహిస్తుంది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కూడా జూమ్ సమావేశం జరిగింది. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా
నూతనంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖలు ఈ జూమ్ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా గెలుపు దిశగా కూడా పయనించాలి, పూర్తిగా ప్రచారాలకు నిమగ్నం అవ్వాలి. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా బాధ్యులుగా ఎమ్మెల్యేలను, ఎంపీలను ఇన్ఛార్జీలుగా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, సేవాదళ్, మహిళా కాంగ్రెస్ సంబంధించి కూడా ఈ ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు సంబంధించి కూడా పనిచేయాలని కూడా సూచించడం జరిగింది. దాంతో పాటుగా ఇప్పుడు సంబంధించి పకడ్బందీగా ప్రచార వ్యూహాలు సిద్ధం చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సంవత్సరంన్నరలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, అమలు చేసిన పథకాలకు సంబంధించి కూడా 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా ఏదైతే పట్టభద్రులతో పాటుగా టీచర్స్ సంబంధించి కూడా పూర్తిగా వివరిస్తూ వెళ్ళాలి. సంబంధించి పకడ్బందీగా ప్రచారాలు చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి జూమ్ సమావేశంలో చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఒక్కొక్క 50 మంది ఓటర్లకు సంబంధించి కూడా ఒక ఇన్ఛార్జిని నియమిస్తున్నారు. ఇన్ఛార్జికి సంబంధించి కూడా 50 ఓటర్లతో నేరుగా వెళ్ళాలి, వాళ్ళను కలవాలి. ప్రచారాలకు సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ఉద్యోగులకు సంబంధించి కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు, ఉద్యోగాల భర్తీకి సంబంధించి కావచ్చు, మొన్న దావోస్ పర్యటన తర్వాత రాబోయే ఉద్యోగ అవకాశాల కల్పన కావచ్చు, గతంలో ఉన్న సమస్యలు ఇప్పుడు ఏ విధంగా పరిష్కరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా పూర్తిగా వాళ్ళకు వివరించాలని కూడా ఒక్కొక్క ఇన్ఛార్జిని 50 మంది ఓటర్లకు సంబంధించి కూడా నియమించారు. యూత్ కాంగ్రెస్ సంబంధించి కావచ్చు, ఎన్ఎస్సీకి సంబంధించి కావచ్చు, ఏదైతే వాళ్ళకి సంబంధించి కూడా ప్రచారాలను చేయాలని సూచించడం జరిగింది. దాంతో పాటుగా ఓటర్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా ఇప్పటి వరకు మంచి అభిప్రాయంతో ఓటర్లు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఓటింగ్ అనేది కూడా ఏదైతే అంటే ఓటింగ్ సంబంధించి కూడా గ్రేడింగ్ ఉంటుంది కాబట్టి మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత, ఇట్లా ప్రాధాన్యత క్రమం ఉంటుంది కాబట్టి ఇక మనము మొదటి ప్రాధాన్యతనే గెలుచుకునే విధంగా కూడా పనిచేయాలని కూడా సూచించడం జరిగింది. ఇక మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి కూడా ప్రత్యేక ఏదైతే ఎలిమినేట్ సిస్టమ్లను సంబంధించి కూడా ఓట్ల లెక్కింపు ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మొదటి ప్రాధాన్యత క్రమంలో గెలిచేందుకు పనిచేయాలి అందరూ కూడా అని జూమ్ సమావేశంలో సంబంధించి కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా సూచించడం జరిగింది. ఇక దీనికి సంబంధించి కూడా పూర్తిగా గాంధీ భవన్ కి సంబంధించి కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రతినిత్యం ఈ ఏదైతే 4 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ ప్రచార కార్యక్రమాలను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని కూడా సూచించడం జరిగింది. ఇక మరోసారి మీనాక్షి నటరాజన్ సంబంధించి కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా పటిష్టాత్మకంగా తీసుకోవాలి, సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలి. ఇప్పటికే తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు కాబట్టి వీటన్ని ప్రచారంలోకి తీసుకెళ్లాలి. ఇక ఏదైతే ఓటర్లకు సంబంధించి కూడా పూర్తిగా వాళ్ళకు చైతన్యం కలిగించి గత సిట్టింగ్ స్థానాన్ని సంపాదించుకోవాలని కూడా ఈ జూమ్ సమావేశంలో ఏదైతే ఈ మీటింగ్లకు సంబంధించి కూడా చెప్పడం జరిగింది. ఇక మొత్తంగా ఇప్పటికే ప్రచారాలు కొనసాగుతున్నాయి. మొన్న పిసిసి చీఫ్ సంబంధించి కూడా ఇక్కడ ప్రచారాలు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎలాగైనా కరీంనగర్ సంబంధించి, నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ కి సంబంధించి పట్టభద్రుల ఎన్నికల సంబంధించి ఏదైతే నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు పిసిసి సంబంధించి ఇప్పుడు కీలకమైన ప్రచారాలు, వ్యూహాలు సంధిస్తుంది. దాంట్లో భాగంగా ఇన్ఛార్జ్ నియామకంతో పాటుగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు కూడా పూర్తిగా ఆ స్థానాన్ని సంపాదించుకునేందుకు ప్రచార వ్యూహాలు సంధిస్తున్నట్టుగా ఈ జూమ్ సమావేశాలకు సంబంధించి తెలుస్తా ఉంది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.